హే యాషి, ఈరోజు డే మొత్తం మనం చాలా హ్యాపీగా ఉండాలి. ఇవాళ మాత్రమే కాదు, ఇక మీదట ప్రతిరోజు చాలా హ్యాపీగా ఉండబోతున్నాం. యా. యాషో దర్ హి కమ్స్. వాచ్మెన్ వచ్చేసారు. బాగా లేటుగా వచ్చాడు. వెల్కమ్. వావ్, మంచి గాలి. అవును. దిస్ ప్లేస్ ఇస్ అమేజింగ్. యా. గుడ్ మార్నింగ్ Morning. సార్. మార్నింగ్ Good మేడం. morning. యాషి, లెట్స్ గో. వాచ్మెన్, మొత్తం లగేజ్ తీసుకురా. సరే సార్. బండిని పార్క్ చేసి కీస్ తీసుకురా. ఓకే సార్. యా, టేక్ కేర్. రా వెళ్దాం. వావ్, ఫొటోస్లో చూసిన దానికంటే డైరెక్ట్ ఇంకా బాగుంది కదా. లోపలికొచ్చి చూడు. ఈ గెస్ట్ హౌస్ వదిలి నువ్వు అస్సలు వెళ్ళవు. ఏ అంత బాగుంటుంది. సుజి ఈ గెస్ట్ హౌస్ గురించి చాలా చెప్పింది. సుజీ, వెరీ నైస్. I like this place. Wow. Wow. Look at the beach view. Wonderful. It's a fabulous. సూపర్ గా ఉంది. అక్కడే ఉందో చూద్దాం. యా. సరేనా, రా. నేచర్ చాలా బాగుంది కదా. Wow. Wow. Amazing construction, yeah. యా. Yashi, you like it? ఎస్ ఆఫ్ కోర్స్. Aha, amazing place. Lovely. వావ్. సూపర్గా ఉంది కదా. యా. ఈ స్విమ్మింగ్ పూల్ని చూస్తేనే లోపల ఏదోలా అవుతుంది కదా. అవునవును. ఏయ్, బై ది వే, నీ ఫ్రెండ్ సుజీ ఉన్నారు కదా, గెస్ట్ హౌస్ గురించి చెప్పారు. ఇంకేమీ చెప్పలేదా? ఇంకేం చెప్పాలి? యునో, ఐ మీన్, ఇంట్లోపల ఇద్దరం కలిసి కొంచెం గుసగుస అంటూ. యు నాటి, ఇట్స్ ఎ జోక్ యార్. ఓకే యాషి, లెట్స్ గో. లోపల ఎలా ఉందో చూద్దాం. కమ్. అశోక్. సార్, మీరు చెప్పినవన్నీ కొనుంచాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ సో తర్వాత మచ్. ఇంకేమైనా కావాలా సార్? ఇంకా ఏం వద్దనా? డ్రింక్స్? నేను మంచివాడిగా మరి చాలా కాలం అయిందన్నా. Okay. మేడంకి ఏదైనా కావాలేమో అడగండి. ఏయ్. బై దీన్ని ఉంచుకోండి. అండ్ ఈ రోజు మీకు లీవ్. ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓనర్కి తెలిస్తే ప్రాబ్లం అయిపోద్ది సార్. తెలిస్తేనేగా. అదంతా నేను చూసుకుంటాను. ఐల్ టేక్ కేర్. ఈ గెస్ట్ హౌస్ కి చాలా మంది వచ్చారు, టిప్స్ కూడా ఇచ్చారు, కానీ లీవ్ ఎవరు ఇవ్వలేదు సార్. మేడం చాలా అదృష్టవంతరాలు. సార్ మీకోసం ప్రాణాన్నైనా ఇస్తారు. yes I know, I'm very lucky. ఓకే మేడం, Thank you. వస్తాను. యా, మళ్ళీ కలుద్దాం. యా, కమ్. వెల్కమ్ మై ప్రిన్సెస్. ఎస్. వావ్. ఏ అశోక్, యా, ఏం చేస్తున్నావు? నా పని నేను చేసుకుంటున్నా. నైట్కి చూసుకుందాం. ఏంటి నైటా? అప్పటి వరకు నేను అస్సలు వెయిట్ చేయలేను డార్లింగ్. ముందు మనిద్దరం మాట్లాడుకోవాలి. మిగతావన్నీ ఆ తర్వాత. హే, నిన్నంతా మాట్లాడుకున్నాగా, ఇంకెందుకు టైం వేస్ట్? అది ఫోన్లో. నేను చెప్పేది డైరెక్ట్ గా. హలో, ఇలాంటి వాటికి వన్స్ మోర్ చెప్తారా ఏంటి? ఓ హే ఆషి, హే లిసన్ టు మీ ప్లీజ్. ప్లీజ్ రా. అశోక్, ఫోన్లో మాట్లాడడానికి డైరెక్ట్ గా మాట్లాడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అదంతా ఓకే, బట్ ఆషి. ఏంటి? మనం నైట్ అంతా ఎంజాయ్ చేసి తర్వాత బాగా టైం ఉంటుందిగా, అప్పుడు కూర్చొని మాట్లాడుకుందాం. ఏమంటావు? ఓకేనా? ఆ టైంలో మాట్లాడగలమా? ఆపరేషన్ అయిన పేషెంట్ లాగా ఉంటాం. ప్లీజ్, నన్ను చూస్తుంటే నీకు పాపంగా అనిపించట్లేదా ఆషి? అట్లీస్ట్ ఒక కిస్ అయినా పెట్టుకుంటానే ఆషి. ప్లీజ్ కాదనకు ఆషి, ఒకే ఒక కిస్ పెట్టుకుంటా. సరే. యా. హే బేబీ, నేనేమన్నా బేబీయా? బుగ్గని చూపిస్తున్నావు? అశోక్, యా. కిస్ కావాలా వద్దా? హే, కావాలి, ఆఫ్ కోర్స్. ఓకే. వన్ స్టార్టర్స్ ఎక్కడి నుంచి ప్రారంభించాలి? మెయిన్ కోర్స్ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఈ గోల. ఓకే సార్, వస్తున్నా. వెళ్ళొస్తా. వాచ్మ్యాన్, నువ్వు ఇంకా వెళ్ళలేదా?
సైకిల్ తాళం వదిలేశాను, కాస్త తీసుకుంటాను సార్. ఓకే, వచ్చి తీసుకో. ఆ, సార్ తాళాలు కనిపించట్లేదు, మీరేమైనా చూసారా? అరే నీ తాళం నాకెలా తెలుస్తుందనా? ఎక్కడ పెట్టావో కొంచెం గుర్తు చేసుకుని చూసుకో. ఎక్కడ పెట్టాను? సార్ గుర్తొచ్చింది. ఇదిగో తాళం దొరికింది సార్. దొరికిందా? దొరికింది సార్. థ్యాంక్స్ అన్నా. సార్ మిమ్మల్ని డిస్టర్బ్ చేశానా? అయ్యో అవునన్నా, అయ్యో పర్లేదన్నా, ఇక నువ్వు బయలుదేరా. ఉంటాను సార్. ఓకే, బాయ్ బాయ్ బాయ్. థ్యాంక్ యూ, టేక్ కేర్, సీ యూ. పానకంలో పుడక, మన విషయంలో వాచ్మెన్. తలనొప్పి పార్టీలా ఉన్నాడు. హెడ్డేకా? లైట్గా. డోంట్ వరీ, నేను మంచి కాఫీ పెట్టిస్తాను. ఆ తర్వాత నీ హెడ్డేక్ ఎగిరిపోతుంది. హే, నాట్ బ్యాడ్ యా. నువ్వు కాఫీ పెడతావా? కాఫీ మాత్రమే కలపడం తెలుసు, ఇంకేమీ తెలీదు. ఏయ్, ఏమంటున్నావురా? వాట్ యు మీన్? రా చెప్తాను. నాకేమీ తెలీదు. మనం కాఫీ కోసం వచ్చావా? ఓకే, కమ్. యా, అబ్సల్యూట్లీ. ఒకే నిమిషం నీతో జాయిన్ అయిపోతాను. లెట్స్ సీ ఇప్పుడు నువ్వేం చేస్తావో. హాయ్ అశోక్, నేనప్పుడే చెప్పాను కదా నైట్ చూసుకుందామని. అవును, ఇంకేమీ తెలీదని చెప్పావే. ఏం తెలీదురా నీకు? చెప్తే తప్పుగా అనుకోవు కదా. అనుకోలే, చెప్పు. నువ్వు డేటింగ్కి పిలిస్తే నేను వచ్చేశాను, బట్ దాని గురించి నాకేమీ తెలీదు. హేయ్, ఏమంటున్నావురా? అవును, ఆ సబ్జెక్ట్లో ఎగ్జామ్ పెడితే నేను తప్పకుండా ఫెయిల్ అవుతాను. ఏ యాషి, ఊరికి అబద్ధాలు చెప్పుకో. ఈ 10th 12th కాలేజ్ అన్ని ఫినిష్ చేసి నువ్వు వచ్చావు. నార్మల్గా ఉండే ఫిగర్నే వదిలిపెట్టేవాళ్ళు లేరు. నిన్నెలాగా? ఛాన్సే లేదు. మా ఇంట్లో చాలా స్ట్రిక్ట్. అబ్బాయిలతో అస్సలు మాట్లాడనిచ్చేవాళ్ళు కాదు. నేనెప్పుడూ శుచితోనే ఉండేదాన్ని. నేను తను చాలా క్లోజ్. ఓ, నువ్వా టైపా? చెప్పనే లేదు. ఏ, ఐల్ కిల్ యూ. ప్లీజ్ కిల్ మీ. అంతేకాదు ఏమైనా చేసుకో, నో ప్రాబ్లం. ఒక కిస్ ఇవ్వచ్చుగా. ఏ, ఎప్పుడు చూసినా ఇదే మూడ్లో ఉంటావా? హే, వాట్ యు మీన్ ఎప్పుడు చూసినా? మనం డేటింగ్కి బయటకు వచ్చాంగా. డేటింగ్లో ఒక కిస్ కూడా ఇవ్వకుంటే ఏంట్రా డేటింగ్? సరే, నువ్వు చెప్పేది కూడా కరెక్టే. అఫ్ కోర్స్. సరే. యా, మనిద్దరి మధ్య ఇది మొట్టమొదటి కిస్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోవాలి. నా మొదటి ముద్దు లిప్స్ మీద పెడతాను. యు వాంట్ కిస్ ఆర్ నాట్? ఐ వాంట్. సరే. ఓకే. సరే కమన్ పెట్టేస్తా. సరే, వెళ్ళు. ఈ వాచ్మెన్కి వేరే పనే లేదు, బాగా డిస్టర్బ్ చేస్తున్నాడు. డబ్బులిచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసుకోరా అంటే నా బుర్ర తినేస్తున్నాడు. బొత్తిగా సెన్సే లేదు. వస్తున్నానా? ఏంటండి? బాబు, వాచ్మెన్ లేడు? లేదండి, తను లీవ్లో ఉన్నాడు. ఓ అలాగా, నువ్వు వాచ్మెన్ కొడుకువా? హలో, మేము గెస్ట్లో అండి. అయ్యో, తప్పుగా అనుకోకయ్యా, ఏదో తెలియక అనేశాను. సరే. వాచ్మెన్ అరటికాయ దుబ్బు అడిగాడు. ఇదిగోండి, ఇచ్చేయండి. అక్క, తను రేపు వస్తాడు. నువ్వు కూడా ఇప్పుడు వెళ్ళి రేపు రా అక్క, ప్లీజ్. బాబు, మా ఇల్లు చాలా దూరం. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టే, నేను వాచ్మెన్తో చెప్తాను. సరే ఇవ్వు, నేను ఇస్తానులే, నువ్వు వెళ్ళు. బాబు, మీరు కూడా ఈ అరటి దుబ్బలు తీసుకోండి, కిడ్నీకి మంచిది. అమ్మా, నేనిప్పుడు ఇవన్నీ తినే మూడ్లో లేనమ్మా. దయచేసి బయలుదేరమ్మా. అరటి దుబ్బలు తీసుకోపోతే పర్వాలేదయ్యా, నా దగ్గర తోటకూర ఉంది, వండుకొని తినండి, కళ్ళకి చాలా మంచిది. కావాలంటే అమ్మాయిని అడిగి చూడండి. అవును అశోక్, ఆకుకూరలు కంటికి చాలా మంచిది. మా అమ్మ చెప్పింది. కావాలంటే 2 కట్టలు తీసుకో, కిల్లుకుంటూ మాట్లాడొచ్చు. నువ్వు కూడా ఏంటి ఆశయ్? అమ్మా, నా కళ్ళు సూపర్గా కనిపిస్తున్నాయమ్మా. నువ్వు ప్లీజ్ బయలుదేరమ్మా. నేనొకదాన్ని, చిన్న పిల్లలు ఏదో సంతోషంగా ఉండాలని వచ్చుంటారు. పోనీ ములంకాయలు తీసుకుంటారేంటి? ఒంటికి మంచిది. అమ్మా, మహాతల్లి, బయలుదేరు. సరే, ఆ అరటి దుబ్బలు మాత్రం వాచ్మెన్కి ఇచ్చేస్తారా? నేను వండిస్తాను తల్లి. బయలుదేరు. డోర్ క్లోజ్ చేయి. ఏంటో ఈ కోల. నేను నీకు అప్పుడే చెప్పాను కదా నైట్కి చూసుకుందామని.
నువ్వే నా మాట వినిపించుకోవడం లేదు. సరే ఓకే, తలనొప్పి అన్నావు కదా, నేను కాఫీ పెట్టి తీసుకొస్తాను. యా. సరేనా? నువ్వు వెయిట్ చేయి. థ్యాంక్ యూ. వాట్ ఏ లవ్లీ సైట్. యా, కూల్. బ్యూటిఫుల్. వావ్. ఇప్పుడు కిస్ పెట్టనా? సరే, అవన్నీ తర్వాత చూసుకుందాం. ఫస్ట్ కాఫీ తాగు. హే, హ్మ్? కాఫీ పెట్టిన నీకు షుగర్ వేయడం తెలీలా? అలాగా? లేదే, వేసానే. ఏది? ఇదిగో. ఉంది. అలాగా? అవును. అవును. ఎలాగెలాగా? ఇవన్నీ పాత టెక్నిక్స్. కొత్తగా ఏమైనా ట్రై చేయి. కొత్తగానా? యాక్చువల్లీ నేను కొత్తగానే ప్లాన్ చేస్తున్నాను. నువ్వు కొంచెం గ్రీన్ సిగ్నల్ ఇచ్చావంటే నేను ఆల్వేస్ రెడీగా ఉన్నాను. వద్దు ఏ ప్లీజ్. వద్దు, ఐ కిల్ యూ. కిస్ మీ యాషి. ఏ ప్లీజ్ వద్దు. ప్లీజ్. నా మాట ఆషు. విను. కిస్ మీ కిస్ మీ కిస్ మీ. వద్దు ఏంట్రా వద్దు? వద్దు మనం డేట్కి వచ్చాం, ఇలా మాట్లాడడంలో ఏంటి అర్థం? కిస్ మీ. వద్దు. ఏ యాషి, ఎక్కడికి? హే